సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అది బాబా గారి సందేశం అండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ యొక్క పరీక్షా కాలం నేటితో తొలగిపోయింది. అది ఏమిటో తెలుసుకోవాలి అంటే మన బాబా గారి సందేశంలో విందామా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ఎంతో కాలంగా విపరీతంగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కష్టాలు తొలగిపోయేటటువంటి మార్గం మాత్రం నీకు కనిపించడం లేదు. అవునా? సంపాదన కోసం నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది. నేను అంతా కూడా గమనిస్తూనే ఉన్నానమ్మా. నీ యొక్క కష్టకాలం అంతా ఎలా పరిష్కరించాలా అని నేను కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు తప్పకుండా నీ యొక్క ప్రయత్నానికి ఒక దారి కనపడేలా చేస్తాను. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గంలో వెళ్ళు. నీ కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి నువ్వు అనుకున్న విధంగానే జరగబోతుంది. ఇక నుండి నీ యొక్క జీవితంలో సమస్యలు అనేవే రానివ్వనమ్మా. అయితే నీకు ఈ ఉపాయం ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డ? నీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ నువ్వు ధైర్యంగా పట్టుదలతో నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చావు. బాబా, నాకు ఏమిటి పరిస్థితి? నా యొక్క సమస్యలకు అసలు దారే లేదా అని నువ్వు ఎప్పుడూ నన్ను అడిగింది కూడా లేదు తల్లి. నీ యొక్క పనిలో నువ్వు కష్టపడడం తప్ప నీకు వేరే ధ్యాస అంటూ ఏమీ లేదు. అందుకే నేను నీ పట్ల ఇంత త్వరగా నీ యొక్క ప్రయత్నానికి ఫలితం ఇవ్వబోతున్నాను. ఇన్ని రోజులు కూడా బాధపడ్డావు. నీ సమస్యలు అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఇక నీకు ఎటువంటి బాధలు ఉండవు. నిత్యం నా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దమ్మా. ప్రతిరోజు కూడా కొంచెం కుక్కకి అన్నం పెట్టు. నువ్వు చెయ్యవలసిన పని నాకు చెయ్యవలసింది ఇదే. ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే నీ యొక్క పరిస్థితి చక్కబెట్టబోతున్నానమ్మా. నువ్వు 10 మందికి కూడా ఆదర్శంగా ఉంటావు. అలాగే నువ్వు చేసేటటువంటి ప్రతి పని కూడా ఇతరులకు మార్గదర్శకంగా మారబోతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆనందంగా జీవించాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదమ్మా. కానీ దానికోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం మీకు ఫలితం ఇచ్చేలా నేను చేస్తాను. ఇక నీ యొక్క పరీక్షా కాలం నేడుతో తొలగిపోయింది బిడ్డ. కాబట్టి ఇక నుండి సంతోషంగా ఉండు. సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మాత్రం భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకో. దానికి తగ్గ ఆలోచన తప్పకుండా మీకు దొరుకుతుంది. ఇలా చూడు, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజు వస్తుంది. వచ్చింది కూడా. అన్నీ నేను ఇంతగా చెబుతున్నాను, ఇంకా బెంగగా ఉన్నావా? నీ యొక్క శక్తి, నీ ప్రయత్నం చూడు. నేడు ఇలాంటి విజయాన్ని నీకు దక్కేలా చేశాను. అందుకే ఎప్పుడైనా కానీ నీ యొక్క ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు బిడ్డ. కొంత ఆలస్యమైనా కానీ దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన, అలాగే ప్రతి ఒక్క సమస్య నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తూ వస్తాయి. కాలం ఒక మంచి గురువు లాంటి తల్లి. మీరు మీ వంతు మీ ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చేయాలి అనేటటువంటి ఈ యొక్క భావనతో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి బిడ్డ. ఆ తర్వాత మీరు అడగకపోయినా కూడా తప్పకుండా ఆ భగవంతుడే మీకు తగిన ఫలితాన్ని అందిస్తాడు. గాలిలో దీపాన్ని పెట్టి భగవంతుడా నువ్వే చూడు అనే నిర్లక్ష్యం వద్దు తల్లి. దానికి తగ్గ ప్రయత్నం నువ్వు చేసేటటువంటి భగవంతుని నీ యొక్క సహకారం కూడా నీకు లభిస్తుంది. నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ అన్యాయం చెయ్యను. నా మీద పూర్తి నమ్మకం ఉన్నవారు నీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలా నేను చేస్తాను. నువ్వు చేసేటటువంటి ఒక చిన్న ప్రయత్నం నీకు జీవితంలో ఏం చేయాలి అని అనుకుంటున్నావో అవి అన్నీ కూడా జరిగేలా చేయగలుగుతావు బిడ్డ. కాబట్టి నా ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. కానీ అవి వెంటనే నెరవేరవు. ఒక పూర్వజన్మ కర్మల వల్ల కొంత సమయం పడుతుంది. కానీ అది మీరు ఎవరూ కూడా అర్థం చేసుకోరు. నన్నే నిందిస్తూ ఉంటారు. కాబట్టి ప్రయత్నం మీ వంతు, ఫలితం ఇవ్వటం మాత్రం నా వంతు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరికొందరు సాయి భక్తులు షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.